నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మీ స్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా అన్నీ కవర్డ్ ఉంటాయి. ఫ్యాట్ లాస్ అంటే ఫుల్ బాడీ ఉంటది ఎప్పుడైనా సరే. సో, స్పెసిఫిక్ పార్ట్స్ మీద ఆటోమేటికల్లీ కాన్సంట్రేషన్ ఉంటది. డయట్ ప్లాన్స్ కూడా మీకు తగ్గట్టుగానే నేనే చేస్తాను. క్లాసెస్ కూడా నేనే తీసుకుంటాను. మిగతా ప్రాసెస్ అంతా వేరే వాళ్ళు చూసుకున్న క్లాసెస్, డయట్ ప్లాన్స్ 2 నేనే చేస్తాను. సో, మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. బెల్లీ ఫ్యాట్. సో, చూడండి బెల్లీ ఫ్యాట్ ఉంది. ఎస్పెషల్లీ మదర్స్ ఎందుకంటే మనకి డెలివరీ అయ్యాక డిఫరెన్స్ ఒస్తది పొట్టలో చాలా. బట్ ఒక్క విషయం నేనేం చెప్తానంటే, మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక డిసిప్లిన్ కావాలి. మన బాడీ మీద మనకొక శ్రద్ధ కావాలి. ఏదైనా ప్రాబ్లమ్ ఒచ్చినప్పుడు కూడా అంతే. ఫర్ సపోజ్ మనకి డయాబెటిస్ ఒచ్చింది. అది ఎలా అయినా నార్మల్ చేసుకోవాలి అనే ఒక శ్రద్ధ ఉండాలి. అది భయం ఉండకూడదు. భయం ఎందుకు? భయం అవసరం లేదు. మన మీద మనం శ్రద్ధ తీసుకోవాలి అన్న ఆలోచన ఒచ్చిన రోజే ఆటోమేటికల్లీ మంచి జరగడం స్టార్ట్ అయిపోతది. కాకపోతే అనవసరమైన ఫ్యాట్ డైట్‌లు, బెల్లీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అని ఎక్కడైనా ఉంటదా అండి? మీరే నాకు చెప్పండి. ఇలాంటివి ఎందుకు నమ్ముతున్నారు? బెల్లీ ఫ్యాట్‌కి సెపరేట్‌గా కటింగ్ ఎలా ఉంటది? బాడీలో దానికెలా తెలుస్తది తాగేప్పుడు? ఓకే. ఇది బెల్లీ ఫ్యాట్ మాత్రమే నేను కట్ చేసుకోవాలి. వేరే దగ్గర ఫ్యాట్ కట్ చేయొద్దని. సో, అలా అంత ఈజీగా ఫ్యాట్ కటింగ్ డ్రింకులు అలా ఉండవు. మొత్తం ఒక ప్రాసెస్ కంపల్సరీ నీట్‌గా యోగా చేసుకోవాలి. ఫుడ్ కరెక్ట్‌గా తినాలి. అన్నీ ఉంటేనే అవుతది. అంతేకాని ఊరికే ఒక డ్రింక్ తీసుకుంటే మాత్రం ఫ్యాట్ లాస్ అది కూడా ఒక స్పెసిఫిక్ పార్ట్‌లో జరగదు. కష్టపడాలి కొంచెమైనా సరే. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ చేస్తున్నాం కదా! ఇదంతా కష్టం నీట్‌గా మంచిగా ఉంటున్నాయి కదా! ఎంత బా అనిపిస్తుంది. మీరే నాకు చెప్తున్నారు కదా! చాలా బా అనిపిస్తుంది అని. సో, నీట్‌గా చేసేసుకోండి. యోగా అనేది ఒక లైఫ్ స్టైల్ అండి. దీంట్లో ఒక మ్యాజిక్ ఉంటది. ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే వెనకాల ఎళ్ళాలి అనిపించదు. అదే ఒక మ్యాజిక్ అసలు. బాడీ మారిపోతదండి. సో, నీట్‌గా అలవాటు చేసుకోండి. యోగా చేసుకోండి. దీంతో పాటు ప్రాణాయామం ఇంక్లూడ్ చేసుకోండి. అన్ని ఆసనాలు వేరేటివి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. బట్ బెల్లీ ఎక్కువ ఉంది అనిపిస్తే ఇవి ఎక్కువ చేసుకోండి. యాహ్! ఇప్పుడు ఆసనాల్లోకి వెళ్ళిపోదాం. ఇలా కూర్చున్నారా? సుఖాసనాలో కూర్చున్న తర్వాత స్లోలీ ఇలా సైడ్‌కి తిరిగేసి ఇలా టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి. టేబుల్ పొజిషన్ వచ్చిన తర్వాత వెరీ, వెరీ స్లోలీ ఇలా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి ఇలా ఫార్వర్డ్ చూసుకుంటూ ఇలా 1, 2, 3, 4, 5 ఇలా ఒక 10 టైమ్స్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇది చూడండి పొట్ట తగ్గడానికే కాదు మనకిక్కడ చుట్టూ తొడలు ఇవన్నిటిని బాగా టోన్ చేస్తుంది. సేమ్ లెఫ్ట్ కూడా సేమ్ ఇలానే 1, 2, 3, 4 ఇలా ఒక 10 టైమ్స్ స్లోలీ తీసుకున్న తర్వాత ఇలా వచ్చేసేయండి. ఇప్పుడు మనకు ఆ లూజ్ పొట్టను కూడా టైట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతది. కోర్ స్ట్రెంథెనింగ్, ఆర్మ్ స్ట్రెంథెనింగ్. ఇప్పుడు మీకు ఫుల్ బాడీ అంతా కూడా నీట్‌గా అయిపోతుంది పొట్టతో పాటు. ఇలా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ ప్లాంక్ ట్రై చేయండి. స్లోలీ కిందికొచ్చేసి భుజంగ. మళ్ళీ స్లోలీ అధోముఖ. మళ్ళీ స్లోలీ ప్లాంక్. మళ్ళీ స్లోలీ భుజంగ. ఇలా. ఇది ఒక 5 సెట్స్ లాగా రిపీట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్‌గా స్లోలీ చైల్డ్‌లో రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. ఆయాసం అవుతున్నా సరే ఇంకా చేస్తాను అనుకోవద్దు. ఆయాసం వస్తుంది అనుకుంటే చైల్డ్‌లో రిలాక్స్ అవ్వండి. బ్యాక్ రిలాక్స్ చేసుకోవాలి, నెక్ రిలాక్స్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ చైల్డ్ పోజ్‌లో రిలాక్స్ అవ్వండి. ఆయాసం వస్తే ఇలా. వెంటనే నార్మలైజ్ అయిపోతదనమాట. ఇలా చేసుకున్న తర్వాత స్లోలీ మళ్ళీ సేమ్ టేబుల్ వచ్చేసేయండి. టేబుల్ వచ్చిన తర్వాత రైట్ లెగ్ ఇలా ఫార్వర్డ్ తీసుకోండి టేబుల్‌లోనే. స్లో మూవ్‌మెంట్స్‌లో. సేమ్ ఇదే ఇలా నీట్‌గా తీసుకొని యూటరస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి కూడా చాలా మంచిది. స్లో మూవ్‌మెంట్స్‌లో ఇలా ఫార్వర్డ్ తీసుకెళ్ళండి ఇలా. మళ్ళీ స్లోలీ పైకి. స్లోలీ ఫార్వర్డ్ మళ్ళీ పైకి. మీకు నీస్ ఇబ్బందయితే నీస్ కింద ఏదైనా కొంచెం మెత్తగా వేసేసుకోండి. ఇబ్బంది అవ్వదు. ఇది కూడా అంతే. నీస్ మీద ఎలాంటి బర్డెన్ పడదు. మనం ఇలా గ్రాయిన్‌ని ఇక్కడ ఇటు సైడ్ పుష్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రెషర్ కూడా ఉండదు. ఇప్పుడు సేమ్ అదే దీని మీద రిపీట్ చేసుకోండి. ఇలా ఫార్వర్డ్ మళ్ళీ స్లోలీ బయటకి. మళ్ళీ ఫార్వర్డ్ స్లోలీ ఇలా బయటికి. ఇది ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి సరిపోతది. ఫస్ట్ మిస్టేక్ చేయకూడదు కదా! సో, మిస్టేక్ జరగకుండా చూసుకోండి. లేదు 100% పర్ఫెక్ట్ అనిపిస్తుంది అంటే కంటిన్యూ చేసేసుకోండి.
ఇప్పుడు మోకాళ్ళ మీద ఇలా కూర్చొని లెఫ్ట్ లెగ్ ఇలా కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసుకొని పరిగాస్తాను. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ రేస్ చేసుకో. ఇలా. మళ్ళీ స్లోలీ పైకి. మళ్ళీ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ సైడ్‌కి ఒకసారి చూడండి. ఇలా. మళ్ళీ స్లోలీ పైకి. ఇది కూడా ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్, ఇటు సైడ్ కూడా ఒక 5-10 టైమ్స్ చేసుకొని లాస్ట్‌కి వజ్రాసనాలో కూర్చోగలిగితే వజ్రాసనాలో, లేదు ఇబ్బంది అనిపిస్తుంది వజ్రాసనం అనుకుంటే సుఖాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఎలా రిలాక్స్ ఇవ్వాలి? ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా. ఇలా కూడా ఒక 5-10 టైమ్స్ డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీకు ఈ పొజిషనే చాలా మంచిది ఫస్ట్ పాయింట్. ఇలా కూర్చోలేకపోతే సుఖాసన కూడా చాలా మంచి పొజిషన్. ఏదైనా ఒక పొజిషన్‌లో కూర్చొని ఇలా 5-10 డీప్ బ్రీత్స్ తీసుకోండి. చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. సో, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఫుడ్ మీద కూడా చాలా అవగాహన ఉండాలి. మనం డైట్ ప్లాన్స్ కూడా ఇస్తుంటాం. లేదు మీకు తెలిసి ఎలా తినాలి అనుకుంటే హెల్తీ ప్లేట్స్, హెల్తీ ఎలా తినాలో అలా తినండి. అంతేకాని ఫుడ్ మానేసుకుంటాను అన్న ఆలోచనలు మాత్రం మానేసేయండి. సో, మంచిగా తినండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. అన్నీ చేసుకోండి. ఆటోమేటికల్లీ బావుంటది.